హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. షార్టెస్ట్ వీడియో ఎపిసోడ్ తమిళ వచ్చే ఉంటారు. ఈరోజు అయితే భద్రాచలం అయితే వెళ్తున్నాం. నైట్ 11:55కి ట్రైన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ ఉన్నాం. మొన్న కరీంనగర్కి వెళ్ళి మామీకి శారీ గిఫ్ట్ ఇద్దామని ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు. ఎక్కువ లాగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్న వాళ్ళతో కలిసినాక ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గదు. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. డైరెక్ట్ రైల్వే స్టేషన్లో అయితే కలుద్దాం. బస్ టైం అయింది కరెక్ట్ 11 వరకు అక్కడ ఉండాలి రైల్వే స్టేషన్లో. కరీంనగర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓకే సీ ఇన్ ద రైల్వే స్టేషన్. రీచ్డ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. 11:55కి ట్రైన్. టైము 10:40 అవుతుంది. ఇంకా చాలాసేపు ఉంది. అప్డేటెడ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. చూడండి ఎంత వెనక్కి ఎంత స్థలం పెట్టేసింది. వేసేసాడు, బాగా వేసేసాడు. పిండేసుకున్నాను నేనే. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఎందుకు వచ్చిర్రు ఏం చేస్తుర్రు? ఈడ ఫోన్ మాడుతుండు. ఈయనేమో తల బర్త్డే ఆట. ఆ స్టేటస్ ఎటు కూడా బిజీ ఉన్నాడు. ఎటు పోతున్నావు అన్న? ట్రిప్ పోతున్నావా? ఫోన్ చూడని పోతున్నావా? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఏం మాట్లాడాలి? ఫస్ట్ అది తీద్దామాడు. ఏం మాట్లాడాలి? ఏం లావడ. అరే బిస్కెట్ ప్యాకెట్ పోతుందిరా. పైసలు పెట్టి కొన్నాం, అది జాగ్రత్త. ఫ్రీగానా? You are really a God gifted child. నేను ఎలా మింగాలి నిన్ను ఎలా మింగాలి? ఏమైందిరా? ఖాళీ ఉందా? అది ఫోటో తీరా. పోలీస్ స్టేషన్ కంప్లీట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. పెట్టాలి తినకు. తీసుకుపోయి అడుగుదాం. అరే నీ అమ్మ మోసం రా. నీ అమ్మ ఆడ 2 బిస్కెట్లు, ఈడొక బిస్కెట్ అంటే రత్నదీప్ విశాల్ మాట రా మనం తీసుకొని. రత్నదీప్ దొంగ మాకెలోడే. బిస్కెట్ అన్న మంచిగా ఉందా? ఫుడ్ పాయిజన్ అయింది, కడుపుని వచ్చిందని చెప్పేసి క్యామ్ చేసి పడేద్దాం. బాగుందా ప్లాన్? పనికిరాదు కానీ ఏదో అట్లా అనుకోవాలన్నమాట. ఏం చేయలేము కదా. అందరూ వండుకున్నారు, మనం కూడా వండుకుందాం. అండ్ 4:30కి అయితే భద్రాచలం రోడ్కి అయితే రీచ్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 అవర్ జర్నీ. ఎందుకు స్నాక్స్ ఆర్డర్ పెట్టుకుంటావు? ట్రైన్ చేసి ఏం మాట్లాడాలి? మేమేం మాట్లాడాలి? అర్థం కాదా అన్న? హెయిర్ కట్ చేసుకుంటున్నాం. ట్రైన్ దిగి కొత్తగూడెం బస్ స్టాండ్ కాడ భద్రాచలం బస్ ఎక్కి ఇక ల్యాండ్ అయినా. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు భద్రాచలంలో, వాళ్ళు వస్తా అంటే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం. ఇవాళ అక్కడ రోడ్ మీద ఉన్నా కాబట్టి కొంచెం సిగ్గుపడకుండా మాట్లాడినా. అందరం రెడీ అయిపోయినాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి. రూమ్ ఎట్లుంది చూడండి. దిస్ ఇస్ అవర్ రూమ్. దిస్ ఇస్ అవర్ క్యూట్ బై మదరన్న అన్నమాట. రేపు నా బర్త్డే. 2 డ్రెస్సులు అయితే కొనుక్కున్నా. సరేలే, 2 డ్రెస్సులు అయితే కొనుక్కున్నా. ఒక డ్రెస్ ఇప్పుడు వేసుకున్నా, ఇంకో డ్రెస్ రేపు వేసుకుంటా. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి. సో ఇప్పుడు భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గరికి సిస్టమ్ బొట్టు పెట్టిరు లోపలికి వెళ్దాం. మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఒకసారి కాదు 2 సార్లు దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదాలు తీసుకున్నాం. ఫోన్ లోపల ఆటలో ఫోటో దిగినాం. ఇప్పుడు ఇంకా ప్లానింగ్ బయటికి వెళ్ళాలి ఉంది. ఎక్కడికో నాకు కూడా తెలియదు. వెళ్తే మీకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ప్రసాదం తిందాం. ఓకే, మంచిగా దర్శనం మాత్రం. భద్రాచలం వ్లాగ్ డే 2 అవుట్ఫిట్ ఇట్లుంది. ఈరోజు నా బర్త్డే అనమాట. సో డే 2 నా బర్త్డే సందర్భంగా మదన్న పాపికొండలు బోటింగ్ అయితే ప్లాన్ చేసిండు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పాపికొండల వ్యూ అయితే నా నోటితో చెప్తే సరిపోదు. సో డైరెక్ట్ మీరే చూసేయండి. చెల్ గో.
పంపిస్తామని వచ్చేస్తుంది రోజు వాట్సాప్లో చార్జ్ ఒకరోజు ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. టికెట్ ప్రైస్ 1250 1 పర్సన్కి. మనం ఉన్న లొకేషన్కి వెహికల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి 70 కిలోమీటర్స్ జర్నీ 2 hours అయితే పడుతుంది టైమ్. బోటింగ్ పాయింట్ రీచ్ అయినాక బోట్ ఎక్కినాక టిఫిన్ తినేసినాక ఒక్క సెకండ్ కూడా బోరింగ్ అనిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడే మీకు గోదావరి ఉండి పాపికొండలు వ్యూ అయితే పెడతా. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, మళ్ళీ మిస్ అయిపోతారు. మేము ఇచ్చిన టైంలోనే శివాలని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ బోట్ ఎక్కితే లోపల హాల్లో మేము మిల్స్ అరేంజ్ చేస్తాం. ఇక్కడ మనకి మిల్స్ వచ్చేసి ఫిష్, చికెన్, ప్రాన్స్ ఏమీ లేవు. ఓకేనా, మనకి ఫుడ్ వచ్చి మీరు వెజిటేరియన్ అండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత మన బోట్ పాపికొండలకి ఎంట్రీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించే కొండలు తూర్పు కనుమ అని పిలుస్తారు. ఇక్కడ ఓకేనా, తూర్పు కనుమ అని పిలుస్తారు. పాపికొండలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, అవి ఎక్కడ ఎండ్ అవుతాయి అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి మన ఫస్ట్ ఓకే, మన ఫస్ట్ స్టాప్ వచ్చి మన పేరెంటల్పల్లి శివాలయం టెంపుల్ కదా. అక్కడ ఇచ్చిన గంటన్నర జర్నీ కదా. మరి గంటన్నర పాటు ఏం చేద్దాం? ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. ఓకే, అండ్ ఈ 1 hour పాటు సరదాగా మీకు చిన్న ఎంటర్టైన్ స్టార్ట్ చేస్తాం. మరి ఎంటర్టైన్ స్టార్ట్ చేయాలా? మరి ఎంటర్టైన్ స్టార్ట్ చేయాలంటే ఇలా నేరాలు గౌరవ చూసిన చూడకుండా ఒకసారి గడియా క్లాప్స్ కొడితే ఒకసారి గడియా ఇలా కాదులే కానీ సింపుల్ గా ఒకసారి గడియా క్లాప్స్ చేయండి. గ్రామాలండి మొత్తం 270 గ్రామాల దాకా మునిగిపోతాయి అనమాట. అందులో మా గ్రామాలు. అండ్ అలా విలేజ్ అంతా మునిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పైన చిన్న చిన్న పాకలు కనపడుతున్నాయి కదా, అలా 3 months ఒక 2 months కూడా పైనే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంట్లో ఉన్న ప్రతి సామాన్ కూడా పైకి పట్టుకెళ్ళి ఒక పక్క వర్షం ఉంటుంది, ఎటువంటి పవర్ అంటూ ఏముంటుంది వీళ్ళకి కూడా. ఆ పైన ఒక 3 months ఉంటుంది సార్. ఓకేనా, ఇదే వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటారు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి వాటర్ ఇప్పుడు ఇలా రెడ్ కలర్ లో ఉంది. కాకపోతే మామూలు టైంలో వచ్చి ఇది వర్షాకాలం కదా, వర్షాకాలంలో ఫ్లడ్ అవడం వల్ల రెడ్ కలర్ లో ఉంది. మామూలు వెళ్ళిపోయి కూర్చోవచ్చు, లేదా మీకు తప్పదు భారీ మూల్యం. ఓకేనా, ఇలా పడుకున్నారా? 1 2 3 ఎంజాయ్. మళ్ళీ ఒకసారి పట్టుకోండి. 1 2 3 ఎంజాయ్. ఏం ఎక్కట్లేదు ఏంటి? ఓకేనా, ఫ్రెండ్ మావుడని చెప్తాడు విశ్వాస్ శంకర్. అండ్ మావుడని చెప్తాడు, మావుడు ఎలా చేస్తారు చేయండి సింపుల్ 2 minutes. అండ్ 1 second ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఆడియో అలాగే ఎవరో తప్పు అనుకోకండి. ఈ టెంపుల్ లోపల దక్షిణ కానీ కానుకలు కానీ ఎవరు వేయకండి. టెంపుల్ లోపల ఇది దక్షిణ కానీ కానుకలు కానీ ఎవరు వేయకండి. 1.5 hour తర్వాత వీళ్ళు ఒక లొకేషన్ కాడ కాసేపు అయితే ఆపుతారు. ఈ లొకేషన్ లో శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. శివుడిని అయితే దర్శనం చేసుకుని అక్కడ లొకేషన్ లో ఫోటోలు అయితే దిగేసినాం. బోట్ ఎక్కగానే లంచ్ ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ నుంచి పాపికొండలకి అయితే వెళ్తాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవే పాపికొండలు. మీకు ఎట్లా కనబడుతుందో నాకైతే ఐడియా కానీ నాకైతే కిరాక్ అంటే కిరాక్ కనబడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ. బోట్లు ఉన్న వాళ్ళు మీకు ఎవరికైనా డాన్స్ వచ్చి అంటే అన్న వాళ్ళు నన్ను అయితే తిరిగిచ్చి అలా 2 స్టెప్లు అయితే వేసేసిన. 11కి అయితే బోట్ అయితే ఎక్కినాం. 4 వాళ్ళకి రిటర్న్ అయితే అయిపోయినాం. చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మీ లగేజ్ అంతా కూడా చెక్ చేసుకోండి. ఎవరు కూడా నేను చెప్పేంత వరకు అయితే దిక్కండి. ఓకేనా, నేను చెప్పేంత వరకు ఎవరు కూడా దిగే ప్రయత్నం అయితే చేయకండి. నవ్వుకున్నట్టున్నారు. మేమైతే భద్రాచలం వస్తే పాపికొండకి పక్క విజిట్ అని అంటే ఇప్పుడు ఇది వీడియో ఇచ్చాక రేపు విజిట్ అయితే అనుకుంటాడు. రేపటి నుంచి 4 నెలలు అన్న బంధు, 4 నెలలు బంధు. 4 నెలల తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి తర్వాత అప్పుడు 4 నెలలు బంధు. ఇప్పుడు ఏదైతే ఇది ఈ రోడ్డు చూస్తున్నాం ఇక్కడ మొత్తం మునిగిపోద్ది అట. 1 week లో మొత్తం మునిగిపోద్ది. రావాలనుకుంటే డిసెంబర్లో రాండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. అక్టోబర్ మన అక్టోబర్ అంటే వానకాలం తప్పించి చలికాలం ఎండాకాలం రాదు. ఓకే, మస్తుంది వ్యూ.
మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మీకైతే మరిన్ని తీసుకొస్తూనే ఉంటా. ఇప్పుడు డైరెక్ట్ దిగేసి తినేసి 10:45